నేనైతే ఆన్‌లైన్‌లో ఫస్ట్ టైమ్ ఒక ప్రోడక్ట్ కొన్నాననమాట. అదేంటంటే చూడండి 'ఇక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్' ఆదివాసి హెయిర్ ఆయిల్ అనమాట. చిన్న యూట్యూబర్ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ వరకు దీని గురించి యాడ్స్ ఇచ్చేస్తున్నారు కదా! ఇంకెలా ఉంటదా అని ఒకటైతే ఆర్డర్ పెట్టాను. కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది కానీ రిజల్ట్ ఎలా ఉంటదో చూడాలి. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి హాఫ్ లీటర్ 1500 పడ్డదనమాట. అలానే గరికపాటి గారు చెప్తారు కదా! ఎవరికైనా పెద్ద పెద్ద జుత్తులుంటే చూడాలనిపిస్తది అన్నట్టు. మా పెద్ద పాపకి ఒక్కదానికే ఇంక గోంగూర కట్ట అనమాట. నాదైతే తోటకూర కట్ట, మా చిన్న బాబుదేమో కొత్తిమీర కట్ట. అంత చిన్న చిన్న జుత్తు ఉందనమాట. దానికి తోడు మేము ఉండే ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కొత్తగా వచ్చాము. అక్కడ నీళ్ళు పడక తలలో బాగా డాండ్రఫ్ పెట్టేసి ఉన్న కాస్త 4 వెంట్రుకలు కూడా ఊడిపోతున్నాయి అనమాట. అందుకే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు పనిచేస్తే బాగుండనేసి ఇంక ఈ ఆయిల్ అయితే తెప్పించుకున్నాం. ఇంకా చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా రేపు తలస్నానం చేసుకుంటామనేటప్పుడు ముందు రోజు నైట్ ఫుల్గా తల్లిండా పట్టించేసుకోవాలంట. అందుకే నేను మా పిల్లలు మా ఆయన అయితే మొత్తం తల్లిండా పెట్టించేసుకున్నాము. ఇక్కి పిక్కి ఎయిర్ ఆయిల్ ఆడిస్తారు కదా, అలా జుత్తులు ఎరబోసుకుని మరి పెట్టేసుకున్నాము. ఇంకా ఇద్దరిని చూపించమంటే గొడవలు ఆడుతున్నారు చూడండి. ఇంకే విషయమైన ఇవే గొడవలు మా ఇంట్లో.